నమస్కారం అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం రాహు మూడవ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, బేసిక్గా ఈ రాహు మూడవ భావంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే పాయింట్ మనం తెలుసుకునే ముందు ఫస్ట్ రాహు అంటే ఎవరు, ఈ మూడవ భావం అంటే ఏంటి, ఏ ఫలితాలు ఇస్తుంది, ఇవి రెండింటిని విడిగా తీసుకొని తెలుసుకుంటే క్లబ్ చేసినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు రాహు అనే గ్రహం మీకు తెలిసిందే, ఇది కొంచెం క్యూరియాసిటీ ఉన్న గ్రహం అన్నమాట. బాగా ఆకలితో ఉన్న గ్రహం. మీకు రాహుకి తల ఒక్కటే ఉంటుంది, మొండి ఉండదు. కాబట్టి ఇతను ఎంత తిన్నా కూడా తిన్న ఫీలింగ్ అయితే ఉండదు. సో ఇంకా ఏదో వెల్త్గా ఉంది అనే ఫీలింగ్ తెప్పిస్తుంటుంది అనమాట. సో ఈయన ఏ భావంలో ఉంటే ఆ భావం యొక్క విషయంలో డెఫినెట్గా ఆ వెలితి అనేది ఇతనికి కంపల్సరీగా అతని యొక్క మైండ్లో ఎప్పుడు ఉంటుందన్నమాట. ఇప్పుడు 10వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, కెరీర్ విషయంలో ఇంకా వెల్త్గానే ఉంది, మంచి పొజిషన్లో ఉంటాడు, బట్ అయితే సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. సో అలా హైట్స్ రీచ్ అయ్యే కొద్దీ ఇంకా ఏదో సాధించాలనే ఒక తపనతో ఉంటాడే తప్ప ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ అనేది అంత సామాన్యంగా కలగదు. అలాగే మూడవ భావంలో ఉంటే ఏంటి, ఇప్పుడు ఈ మూడవ భావంలో ఉన్నప్పుడు, మూడవ భావం సహజ భావం అంటారు జనరల్గా. అంటే మన యొక్క స్వప్రయత్నాలు, అంటే జనరల్గా మీ యొక్క హాబీస్ ఉన్న ప్లేసు, మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈ మూడో ఇంటి నుంచే చూస్తారు. సో స్వయం కృషితో జీవితంలో రావడం కానీ, ఏదైనా జీవితంలో కొత్తగా స్టార్టప్ బిజినెస్లు స్టార్ట్ చేయడం కానీ, దానికి చేయాలంటే ఒక రకమైన మనకి కరేజియస్ నేచర్ ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే. సో అది మూడో భావంలో ఉంటుందన్నమాట. మిమ్మల్ని మూడో భావం అట్రాక్ట్ చేసినట్టు, అంటే మూడో భావంలో ఉన్న గ్రహాలు కావచ్చు, ఆ మూడో భావంలో ఎవరు లేకపోతే మూడో భావాధిపతి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ మూడో భావం అనేది ది మోస్ట్ అట్రాక్ట్ ప్లేస్ అని అంటారు. అంటే ఇక్కడ మీరు డెఫినెట్గా ఈ ఏవైతే ఉంటాయో గ్రహాలు, ఆ గ్రహాలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటిది రాహువే ఉన్నాడు అనుకోండి, రాహు అనే గ్రహం జనరల్గా మనకి ఎట్టి పరిస్థితుల్లో ఈయన అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించే వ్యక్తి. అంటే జీవితంలో డెఫినెట్గా అందరూ ఒక రూట్లో వెళ్తే వీళ్ళు ఒక రూట్లో వెళ్ళి దాన్ని సాధించుకునే వ్యక్తులు అనమాట. వీళ్ళు డెఫినెట్గా రాహుకి తెలుసు కదా, ఆయన పని సాధించుకోవడానికి వేరే వేషమని కూడా వేసుకోగలడు. ఇది కమ్యూనికేషన్ ప్లేస్ అన్నారు కాబట్టి తన యొక్క పనిని సాధించుకునే విషయంలో వీళ్ళ యొక్క కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కమ్యూనికేషన్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఒకటి, కొంతమంది లేఖల ద్వారా, పుస్తకాల ద్వారా కమ్యూనికేట్ చేయగలరు. కొంతమంది తను అనుకునింది సినిమాలు తీసి చూపించగలరు. సో ఇట్లా రకరకాలుగా కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్లో డెఫినెట్గా వీళ్ళ యొక్క ఇమాజినేటివ్ ఫ్యాకల్టీస్ని ఉపయోగించి సినిమాలు తీయడం వరకు నుంచి, లేదా పుస్తకాలు రాయడం నుంచి, సో లేదంటే మంచి దాని హ్యాండ్స్, మూడో ఇల్లు అంటే హ్యాండ్స్ కూడా చెప్తారు. సో హ్యాండ్స్తో చేయగల స్కిల్ఫుల్ ఏదైతే ఉంటాయో, ఇప్పుడు దానికి ఎలా చెప్పచ్చు మనం అంటే, జనరల్గా మెజిషియన్స్ చూస్తుంటాం, మనకి చేతులతో వాళ్ళు చేస్తుంటారు. సో ఇట్లా ఇదొకటి. తర్వాత రైటింగ్ అనేది కూడా చేతులతోనే చేయాల్సి ఉంటుంది. షూటింగ్, కెమెరా కూడా ఖచ్చితంగా చేతులతో పట్టి చూసి మనం చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మూడో భావంలో ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క కమ్యూనికేషన్ రంగంలో ఈ 3 రకాలుగా కూడా మనం వీళ్ళు రాణించే అవకాశాలు ఉంటాయి. రాహు ఏ ప్లేస్లో ఉంటే ఆ జీవితంలో ఆ ప్లేస్ పట్ల అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. సో కేతు ఏ భావంలో ఉంటే ఆ పట్ల విరక్తి అనేది తొందరగా కలుగుతుంది జీవితంలో. ఒక స్టేజ్ వరకు కేతు ఉన్న ప్లేస్లో బాగా అట్రాక్షన్ ఉంటుంది, ఒక స్టేజ్ వరకు రాహు ఉన్న ప్లేస్లో అట్రాక్షన్ తక్కువ ఉంటుంది. తర్వాత పోంగా బాగా ఖచ్చితంగా వాళ్ళకి రాహు ఉన్న వైపుకి జీవితం మరలుతుంది అనమాట. సో అలాగే కొంతమందికి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు రాహు అనేది జనరల్గా ఈ యొక్క దీనివల్ల డైలీ వీళ్ళకున్న హాబీస్ విషయంలో కూడా వీళ్ళు చాలా అంటే కంపల్సివ్ బిహేవియర్ని కలిగి ఉంటారు అనమాట. ఉదయాన్నే లేయడము, స్పోర్ట్స్ ఆడడము, లేకపోతే ఒక దినచర్యలో భాగంగా కొన్ని హాబీస్ ఉంటాయి వీళ్ళకి, అవి వీళ్ళు వదులుకోలేని మనస్తత్వం ఉంటుంది. సో అది కూడా మనం చెప్పుకోవచ్చు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్లేస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ విషయంలో ఫస్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఒక రకంగా అట్రాక్షన్ ఉన్నా కూడా వాళ్ళ విషయంలో వీళ్ళ జీవితంలో కొంచెం పెండింగ్ కర్మలు ఉంటాయన్నమాట. వాళ్ళకి హెల్ప్ చేయాల్సి రావడం కావచ్చు, లేదు వాళ్ళ విషయంలో కొంత అంటే వాళ్ళు కూడా రాహు టైప్ ఆఫ్ బిహేవియర్ని కలిగి ఉండొచ్చు. సో ఒకవేళ మీకు తమ్ముళ్ళతో బాగుందా లేదా అనేది రాహు ఉన్న రాశ్యాధిపతిని బట్టి, ఈ యొక్క మూడో ఇంటికి కారకత్వం ఎవరు, కుజుడు. ఈ కుజుడు మీ జాతకంలో ఉన్న పొజిషన్ బట్టి చెప్పవలసి ఉంటుంది వాళ్ళు ఎంత మాత్రం పొజిషన్కి వెళ్తారు అనేది. ఎందుకంటే మూడో ఇంట్లో శుభగ్రహాలు ఉంటే ఎలాగో తమ్ముళ్ళు మంచి పొజిషన్కి వస్తారని చెప్తారు. ఇవి సహజ పాపి అయినప్పటికీ అతను మంచి పొజిషన్కి వస్తాడా రాడా అని చెప్పడానికి ఎలా చూడాలి అని అంటే, రాహు ఉన్న రాశ్యాధిపతి బలంగా ఉండాలి, లేదా
కుజుడు కారకుడు కాబట్టి ఆయనన్నా బలంగా ఉండాలి. అప్పుడు ఈ రాహు మంచి పొజిషన్లో ఉన్నట్టు లెక్క. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఈ రాహు దశ వచ్చినప్పుడు మీకు నేను చెప్పే ఈ అంశాలన్నీ కూడా మీ జీవితంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అదర్వైజ్ ఏంటంటే కారకత్వాల పరంగా చూసుకుంటే రాహు 3వ ఇంట్లో ఉంటే ఏంటి అనేది మాత్రమే మనం మాట్లాడుకోవాలి. ఇకపోతే రాహు 3వ ఇంట్లో ఉంటే ఆయన యొక్క దృష్టి సప్తమం మీద, తర్వాత మీకు అక్కడి నుంచి 11వ భావాన్ని చూస్తాడు. సో 9వ ఇంటిని ఎలాగో ఆబ్వియస్గా కేతు ఉంటాడు అక్కడ. సో ఈ కేతు ఉన్న పొజిషన్ని బట్టి ఈయన్ని కంట్రోల్ చేయగల కెపాసిటీ, అంటే ఈయన ధనదాహం అని చెప్పను కానీ ఈయన యొక్క కోరికల్ని తీర్చుకోదు. ఇది 3వ ఇల్లు అంటే ఏంటి, కామత్రికోణంలో ఫస్ట్ హౌస్, ఇది ఉపచయంలో మొదటి హౌస్. 3, 6, 10, 11 ఉపచయ స్థానాలు అంటారు. సో ఉపచయ స్థానాల్లో సహజ పాపులు మామూలుగానే యోగిస్తాయి అనేది మనకు తెలిసిన విషయమే. అందుకని 3వ ఇంట్లో రాహు తన యొక్క ప్రదర్శన, అంటే బల ప్రదర్శన బాగా చేయగలడు. అంటే వీళ్ళు డెఫినెట్గా జీవితంలో సక్సెస్ సాధించడానికి కావాల్సిన కరేజియస్ నేచరు, వాళ్ళకి తెగింపు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అందువల్ల బిజినెస్లో వీళ్ళు ఏదైనా కొత్తగా స్టెప్ చేసి లైఫ్లో కొంత అందరూ ఆలోచించేదానికి భిన్నంగా ఆలోచించి బిజినెస్ స్టార్ట్ చేయడం, దానిలో బాగా సక్సెస్ సాధించే అవకాశాలు కూడా వస్తాయన్నమాట. సో ఈ రాహు సప్తమ దృష్టి, అంటే మామూలు పంచమ దృష్టితో సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి సో బిజినెస్లో కూడా మంచి టాక్టిక్స్ అవి వీళ్ళ యొక్క కమ్యూనికేషన్ అబిలిటీస్ని ఉపయోగించి బాగా బిజినెస్ని ఇంప్రూవ్ చేయగల కెపాసిటీ ఉంటుంది. వివాహం అనేది కొంచెం ఒక రకంగా కొంతమందికి ఏంటంటే శనివత్ రాహు అన్న బట్టి కొంతమందికి లేట్ చేయొచ్చు, బట్ మీకన్నా కొంచెం ప్రొఫైలు పెద్దదన్నా ఉండొచ్చు. లేదు అని అంటే మీలాగే కొంచెం మ్యానిపులేటివ్ స్కిల్స్ ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. సో ఇంకొకటి, ఈ 9వ ఇంటిని చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఈయన ఎప్పుడైనా ప్రాబ్లమ్స్, అంటే బాగా బిజినెస్లో కానీ కమ్యూనికేషన్స్లో కానీ అసలు వీళ్ళకున్న ఈ కరేజియస్ నేచర్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే 9వ ఇంట్లో ఉన్న కేతువు నుంచి వస్తాయన్నమాట. అంటే బిలీఫ్ సిస్టమ్ ద్వారా. సో ఈ బిలీఫ్ సిస్టమ్ని కొంత వయసు వరకు వీళ్ళు బాగా నమ్ముతారనమాట. దైవభక్తి, స్పిరిచువల్ అంతా కేతు 9వ ఇంట్లో ఉంటే ఆటోమేటిక్గా లాస్ట్ బర్త్లో వీళ్ళు ఫుల్ గుడుల చుట్టూ తిరిగేసి ఉంటారు. సో అవి జన్మలో కూడా కంటిన్యూటీ అవుతూ ఉంటాయన్నమాట. కానీ కొంత వయసుకు వచ్చేటప్పటికి ఒక్కోసారి ఈ దేవుళ్ళన్నీ కాదు స్వయం కృషితో మనం బతకాలి అనే ఒక తలంపుని తీసుకొస్తాయి ఒక్కోసారి. దానివల్ల వీళ్ళు ఎట్లని చెప్పి రిలీజియస్ని ఏదో హేట్ చేసేసి వీళ్ళు స్వయం కృషితో వస్తారని కాదు, బట్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎక్కువ గుళ్ళు ఇంక తిరగడం మానేసి ఇంకా వాళ్ళ యొక్క స్వయం కృషి మీద పడతారనమాట. సో అట్లా కూడా కొంతమందికి మనం చూడొచ్చు. అయితే వీళ్ళకి ఎప్పుడు ఎనర్జీ కావాలన్నా, జీవితంలో ఒక మంచి పొజిషన్కి రావాలన్న తలంపు కలిగినప్పుడల్లా టెంపుల్ని చుట్టూ తిరగడం, ఆ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం అనేది కొంతకాలం, అంటే ఏదైనా ఒక మాల వేయడం అలాంటివి చేసినప్పుడు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది డెఫినెట్గా. అంటే కొంచెం ఎనర్జీ అనేది అక్కడి నుంచి వీళ్ళు తీసుకొని ఇక్కడ రాహులో ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. సో వీళ్ళు ఒకవేళ సినిమాలు అనుకోండి, సినిమా తీయాలి అనుకున్నప్పుడు 9వ భావంలో ఉన్న ఆ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో, అంటే స్పిరిచువల్ కానీ ఆధ్యాత్మికమే కానీ, ఆ మ్యాటర్ని వీళ్ళు కొంచెం ఇంకో వేలో వీళ్ళు రిప్రజెంట్ చేయగలరు రాహు ద్వారా. సో అటువంటి వాళ్ళు దేవుడి సినిమాలు తీసి, ఇప్పుడు అమ్మోరు సినిమా ఉంది, లేకపోతే అరుంధతి ఉంది, ఇట్లా ఈ కాన్సెప్ట్స్ అలాంటివి వీళ్ళు బాగా తీయగలరు. సో అలాంటి కాన్సెప్ట్స్ రాయగలరు, పూర్వజన్మతో లింక్ అయినవి. సో ఇట్లా మనం మాట్లాడుకోవాలి. మరి రాహు 11వ ఇంటిని కూడా చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా అక్కడి నుంచి మీకు ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ రియల్గా వాళ్ళు యూజ్ అవుతారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకనంటే రాహు అనేది కూడా ఎప్పుడు కూడా బయట చూసేదానికే హంగంగా ఆర్భాటంగా ఉంటుంది. బట్ రియల్గా అది టైంకి వచ్చేటప్పటికి మీరుగా స్వప్రయత్నంతో చేస్తేనే కుదురుతుంది అనే ఒక పాయింట్ అనేది ఒక వయసు వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. అది కూడా చాలామంది ఏం చెప్తారంటే అది 42 రాహుకి మెచ్యూరిటీ ఏజ్ కాబట్టి, రాహు యొక్క మెచ్యూరిటీ ఏజ్ తర్వాత వచ్చే దశ కానీ మీకు జీవితంలో వచ్చిందంటే అప్పుడు మీకు ఖచ్చితంగా మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అదర్వైజ్ మీ జీవితంలో డెఫినెట్గా 3 విషయాలు ఎప్పుడు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఏదైనా ఒక భావంలో ఒక గ్రహం ఉందంటే అది యాక్టివేట్ చేయాల్సిందే. అలాగే రాహు అనే ప్లానెట్ 3వ భావంలో ఉన్నందువల్ల డెఫినెట్గా మీరు ఇది వీర్యస్థానం అన్నారు. మంచిగా ఏదైనా ఒక పొజిషన్ని, అంటే నెగిటివ్ సిచ్యువేషన్ని డీల్ చేయగల శక్తి, తెలివితేటలు, లేకపోతే ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు, ఇవన్నీ కూడా 3వ భావానికి సంబంధించినవి. సో వీళ్ళు ఏదైనా బోల్డ్గా మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి, లేదు ఖచ్చితంగా అంటే వీళ్ళు అవతల వాళ్ళ యొక్క మైండ్లో చొరబడేటట్లు కమ్యూనికేట్ చేయగలరు అనమాట. వీళ్ళు అనుకున్న పని సాధించగల నేర్పరితనము, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ వీళ్ళకు ఉంటాయి.
సో తమ్ముడు ఎలాగూ ఒకటి దూరంగానే ఉండొచ్చు, లేదు తమ్ముడి జీవితంలో ఏదైనా నెగిటివ్ ఒకటి జరగచ్చు, అది కూడా అవకాశం ఉంది. ఎందుకంటే రాహువు మనకి కంప్లీట్గా ప్రెడిక్టబుల్ ప్లానెట్ కాదు అది. సో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ మే టేక్స్ ప్లేస్ అనమాట. లేదు కొంతమంది తమ్ముళ్ళతో మీకు బాగా అటాచ్మెంట్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది అటాచ్మెంట్ ఇస్తుంది కదా, ఎక్కువగా బంధాల కారకుడు ఎవరు? రాహువే కదా. సో తండ్రి 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి తండ్రి నుంచి మీరు కొంచెం తొందరగానే ఎర్లీగా దూరం అయిపోవచ్చు, లేదా తండ్రికి ఏదైనా అనారోగ్యం వల్ల అయినా దూరం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానివ్వండి, అది తండ్రితో మీకు కొంచెం లింక్ అనేది జీవితంలో కొంచెం తొందరగా తెగిపోతుంది. సో ఇది కూడా అవకాశాలు ఉన్నాయి. సార్ ఇక్కడ ఫైనల్గా మనం రాహు బాగిస్తాడా లేదా, నాకు మంచిగా రిజల్ట్స్ ఇస్తాడా లేదంటే సింపుల్, ఉపచయ స్థానాల్లో ఖచ్చితంగా యోగిస్తాడు. అందులో 3వ ఇల్లు, 6వ ఇల్లు, 10, 11లో రాహు ఎక్కడుందో యోగిస్తాడు. బట్ 3వ భావాల్లోకి వచ్చేటప్పటికి ఏ విధంగా యోగిస్తాడు అని అంటే మీకున్న టాలెంట్స్ అనేవి మనం మాట్లాడుకుందాం. సో తర్వాత రాహు ఇక్కడ ఉండి నెగిటివ్ ఫలితాలు ఇస్తాడా, లేకపోతే బాగా మంచి ఏ పొజిషన్లోకి తీసుకెళ్తాడు అని అంటే రాహు ఉన్న రాశ్యాధిపతిని బట్టి, రాహు ఉన్న నక్షత్రాధిపతిని బట్టి, వాళ్ళ కండిషన్, మీ జాతక చక్రంలో ఎలా ఉంది, ఇదే రాహు నవాంశంలో ఎలా ఉన్నాడు, ఇలాంటి విషయాలను చూసుకొని మనం ప్రెడిక్షన్స్ చేయాల్సి ఉంటాయి. సో ఇదండి రాహు బేసిక్గా 3వ ఇంట్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశాలు. ఇకపోతే దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయి అని అంటే జనరల్గా రాహు అంటే ఒక్కోసారి వాళ్ళకి ఒక అంతర్లీనంగా ఒక భయం ఉంటుందన్నమాట. ఏదైనా కొంతమందికి ఏమో ధైర్యంగా టక్కని స్టార్ట్ చేస్తారు, వాళ్ళు అనుకునింది. ఇప్పుడు ఒక సినిమా తీయాలనుకుంటున్నారు, ఏదో ఒకటి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ లాగా స్టార్ట్ చేసి దాన్ని యొక్క ఎనర్జీని కొంచెంగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా పోతే డైలీ అది కొంచెం మీకు ఒక రోజుకి మంచి కెమెరా వర్క్ వచ్చి మీరు మంచి డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు ఏదైనా మీ భావాలు వ్యక్తీకరణ చేయాలి, ఒక చిన్న పుస్తకం, అది చిన్న స్టోరీ అయినా రాయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే 3వ ఇల్లు అంటే రాయడం కూడా వస్తుంది. సో అందువల్ల మీకు రాహు యొక్క నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది కూడా మనం ఒక మెయిన్ ఇది. తర్వాత తమ్ముడి యొక్క బాగోగులు చూసుకుంటుండండి. సో ఇది కూడా మెయిన్ అనమాట. సో ఇకపోతే మనకి 3rd హౌస్లో రాహు డైరెక్ట్గా డైలీ ఏదో ఒక సినిమా అయితే చూడాల్సి వస్తుంది రాహు 3వ ఇంట్లో ఉంటే. ఎందుకంటే ఏదో ఒకటి, అది మీడియా అనేది 3వ ఇల్లే చెప్తారు కాబట్టి డెఫినెట్గా మీరు మీడియాలో రంగంలో రాణించే అవకాశాలు ఉంటాయి, అది ఏ రూపంలో అయినా కావచ్చు. సో ఇదండి బేసిక్గా రాహు గురించి 3వ భావంలో ఇచ్చే ఫలితాలు. ఓకేనండి, నమస్కారం, మీ రాజేష్.